గణేశ్వరుడు ఇక్కడ ఉన్నాడు, మన దగ్గర ఉన్నాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే మట్టితో చేశారు. అందులో కూడా ఇప్పుడు చెప్తున్నారు. నేను దీని మీద చాలా ప్రయత్నాలు చేశాను. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు మీరు చూస్తే ప్రతి ఒక్క దిక్కడ గణేష్ ఉంటాడు. ఆ ప్రొవిజన్ వస్తే కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, గణేష్ ఉత్సవాల్లో ఎలాంటి అపస్కృతి జరగకుండా పూర్తిగా లా అండ్ ఆర్డర్ కాపాడిన బాధ్యత ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఈసారి సితార గ్రౌండ్లో 72 అడుగులు, అది కూడా సిట్టింగ్ పొజిషన్లో. అందులో కూడా కలర్స్ ఏమీ లేవు. ఎలాంటి అన్ని కూడా నేచురల్గా మట్టి, నార ఇవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి అందులో కూడా మైక్రో ఇరిగేషన్ పెట్టి, డ్రిప్ ఇరిగేషన్ పెట్టి రేపు అన్నీ పూర్తయిన తర్వాత ఇక్కడే గణేష్ నిమజ్జనం కూడా ఇక్కడే చేస్తున్నారంటే ఇది ఒక ప్రత్యేకమైన ఆకర్షణ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే అడిగాను, ఇక్కడ మీరు తయారు చేసిన తర్వాత ఏ విధంగా చేస్తారంటే ఆ మట్టిని ఇక్కడే ప్రజలందరికీ పంచుతున్నారు. ఒక పవిత్రమైన మట్టిని మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పూల తోటలు కానీ వ్యవసాయ పొలాల్లో కానీ భక్తి భావం తీసుకుంటే ఇప్పుడు వచ్చే దిగుబడి కంటే 4 రెట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అది గణేశుడి యొక్క ఉపయోగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.